హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. రాజమండ్రికి దగ్గరలో రాజానగరం హైవే మీద మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉంది. ఆ రెస్టారెంట్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అదే నా వెనక కనిపిస్తున్న ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ స్టార్ట్ అయ్యి కేవలం 1 year అయింది. బట్ హైవే మీద ప్రయాణించే వాళ్ళకి చాలా ఫేవరెట్ రెస్టారెంట్గా మారిపోయింది. ఈ ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి. ఈ ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్లో చాలా స్పెషల్స్ ఉంటాయి. బట్ స్పెషల్ ఆఫ్ ది డే అట ఈరోజు స్పెషల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. క్రిస్పీ బటర్ చిల్లీ క్రాబ్ అట, జింజర్ క్రాబ్ అట, సాల్ట్ అండ్ పెప్పర్ క్రాబ్ అట, స్టఫ్డ్ క్రాబ్ అట, తవ్వ ఫ్రై పండుగ పట, ఫిష్ పాంప్లెట్, అట్లాగే కుక్కర్ పలావ్స్లో ఇక్కడ చాలా ట్రెండింగ్లో ఉంటుంది. కుక్కర్ పలావ్ అయితే చికెను, మటను, నాటుకోడి 3 రకాల కుక్కర్ పలావ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే గీ రోస్టు, చికెను, మటను, నాటుకోడి, దూపుడు పోతు. అంటే అవడానికి హైవే మీద పాష్ రెస్టారెంట్గా ఉంది, కానీ మంచి నాటు ఫుడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. మనతో పాటు ఇప్పుడు ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్స్ జనరల్ మేనేజర్ అరవింద్ గారు ఉన్నారు. అసలు ఈ ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్స్ స్పెషల్స్ ఏంటి, ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఇలాంటి విషయాలని అడిగి తెలుసుకుందాం. హలో అరవింద్ గారు. హలో, నైస్ టు మీట్ యూ అండి. నైస్ టు మీట్ యూ. ఏంటి సార్ అసలు ఫుడ్ పిరమిడ్ అంటే 1 year అయింది ఇక్కడ స్టార్ట్ చేసి? అవునండి. అంతకు ముందు నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అవునండి. అయితే ఇంకో 2 రెస్టారెంట్స్ ఉన్నాయి మీకు హైవే మీద. అవును. ఇది 1 year అయినప్పటికీ రాజానగరం ఫుడ్ పిరమిడ్ ఫుడ్ పిరమిడ్ అని గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది నాకు కూడా సజెస్ట్ చేస్తూ ఉండే ప్లేస్లో ఇది ఒకటి. ఏంటి మీ రాజానగరం ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్స్లో ఎట్లాంటి ఫుడ్ తినొచ్చు, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి హైవే మీద ప్రయాణం చేసే వాళ్ళకి? ఓకే, ఈ ఫుడ్ పిరమిడ్ అవుట్లెట్ అనేది, ఈ రెస్టారెంట్ అనేది మనకి ఇది 3rd అవుట్లెట్ అండి. 3rd అవుట్లెట్. అవును, మనం 2016లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో ఫస్ట్ అవుట్లెట్ స్టార్ట్ చేసాము. 44 NH44 తర్వాత NH65లో సెకండ్ అవుట్లెట్ స్టార్ట్ చేసాము. హైదరాబాద్ టు ముంబై, షిరిడి, హటన్వేల్. ఇది మన 3rd అవుట్లెట్. సో 2 అవుట్లెట్లో మనకి వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, 8-9 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్లో మనం మన గెస్ట్కి ఎటువంటి ఫుడ్ కావాలి, ఎటువంటి అమ్యూనిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎటువంటి అంబియన్స్ కావాలి, వాటన్నిటికీ మాకు వచ్చినటువంటి క్లియర్ ఎక్స్పీరియన్స్ నుంచి మా 3rd అవుట్లెట్ని అంటే హైవే రెస్టారెంట్ అంటే ఫుడ్ కంటే ముందు ఇక్కడ వాష్రూమ్స్ కానివ్వండి, లేకపోతే అంటే ఒక ప్రయాణికుడు ప్రయాణిస్తున్నప్పుడు అలసట పొంది ఉంటాడు. అవునండి. ఇట్లా ఒక చోట ఆగేటువంటి కేవలం ఫుడ్తో పాటు రిఫ్రెష్మెంట్ ఎట్లాంటి యాంబియన్స్ ఉంది మీ దగ్గర? ఇక్కడ మేము హైవేతో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్న టౌన్స్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అవునండి, అవును, ఈ రాజమండ్రికి చాలా ఫుడ్ ప్యాషన్ నియర్ బై. రాజమండ్రిలో ఉన్నటువంటి పబ్లిక్కి చాలా ఫుడ్ ప్యాషన్. సో వాళ్ళ ఫుడ్ ప్యాషన్కి తగ్గట్లుగా చాలా యూనిక్ డిషెస్, చాలా కేర్ తీసుకుని, ఆ రెసిపీస్ని కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని చాలా స్పెషల్గా క్యూరేట్ చేసాము. లోకల్ డిషెస్ని చాలా ఎక్కువ ఇన్ఫ్యూజ్ చేసాము ఇక్కడ మెనూలో. దూపుడు పోతు పలావ్, నెక్స్ట్ ఫ్రై పీస్ పలావ్ చూసాను బయట వస్తున్నప్పుడు. స్పెషల్స్ అన్ని చూస్తే అన్ని నార్త్ స్టైల్ ఫుడ్ అంతా ఉంది. అంటే గోదావరి జిల్లాలో తినే నాన్ వెజిటేరియన్స్ కి ఇష్టమైన ఫుడ్ అంతా ఉంది. అవునండి. కుక్కర్ పలావ్ అది చాలా ఫేమస్ అనుకుంటాను. చాలా ఫేమస్, చాలా యూనిక్ డిష్ కూడా అది. ఇలా ఇటువంటి యూనిక్ డిషెస్ అన్ని పెట్టి వీటి కాంబినేషన్లో మనం ది బెస్ట్ అవుట్పుట్ని తీసుకొచ్చాము. మనం మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తామండి. బ్రేక్ఫాస్ట్ 6 అంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ మన దగ్గర చాలా బాగుంటుంది, ప్యూర్ వెజిటేరియన్. ఎట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మీ దగ్గర? అంటే టైప్ ఆఫ్ మన ఆల్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయండి. ఇడ్లీ, వడ, దోశ, సాంబార్. దోశలో ఒక 10-15 వెరైటీస్ ఆఫ్ దోశ. గీ కారం దోశ మా దగ్గర మస్ట్ ట్రై, చాలా బాగుంటుంది. పెసరట్టు, ఎమ్మెల్యే పెసరట్టు, వావ్, అది ఒకసారి టేస్ట్ చేశారంటే ఒక పాష్ రెస్టారెంట్, కానీ మొత్తం అంతా నార్త్ స్టైల్ ఫుడ్ అంతా ఎక్కువ ఉంది ఇక్కడ. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ అన్ని క్యూజన్స్ ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ మన దగ్గర లంచ్లో, డిన్నర్లో చాలా యూనిక్ డిషెస్, చాలా వెరైటీగా ఉంటాయి. సో నెక్స్ట్ ఈవినింగ్ 4 to 7 మధ్యలో చాలా మంది అక్కడ గ్యాప్ వదిలేస్తారు. బట్ మేము ఆ టైంలో కూడా చాలా యూనిక్ డిషెస్, చైనీస్ స్టార్టర్స్, వీటన్నింటిని ఇచ్చి స్నాక్స్ ఏ టైంలో, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైంలో వచ్చినా సరే, ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ వచ్చినా సరే వాళ్ళందరికీ సాటిస్ఫై చేస్తారు. అలానే మన దగ్గర కాఫీ షాప్ ఉంది బయట, ప్రీమియం కాఫీ షాప్. క్యాపచినో, లాతే, మకియాతో, అటువంటి ప్రీమియం కాఫీస్, శాండ్విచెస్, బర్గర్స్, పేస్ట్రీస్, అటువంటివి, వీటన్నింటిని కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇన్ హౌస్ కిచెన్లో ప్రిపేర్ చేస్తాం. సూపర్. మా కిచెన్ 100% లైవ్ కిచెన్. బోత్ స్టేట్స్లో ద బిగ్గెస్ట్ 100% లైవ్ కిచెన్. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఒక పార్షియల్ ప్లేస్ని లైవ్ చూపిస్తారు, మిగిలిన చూపించరు. మేము 100% కిచెన్లో ఒక 50 members స్టాఫ్ పనిచేస్తుంటే మొత్తం అందరూ 50 members కనిపించేలాగా బయట కనిపిస్తుంది. ప్రతి ఒక్క డిష్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపించేలాగా చేసాము.
ఈ ఫుడ్ రెసిపీలో కూడా మేము తీసుకున్న కేర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు హైవేలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువ మసాలాస్ ఎక్కువ స్పైసెస్ అవన్నీ లేకుండా చాలా సింపుల్ ఫుడ్, సింపుల్ యా టేస్టీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తాము. వెరీ గుడ్. మా దగ్గర టేస్టింగ్ సాల్ట్, అజినమోటో, కలర్స్ అటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏవి 100% న్యాచురల్ ఫుడ్, ఓన్లీ న్యాచురల్ ఫుడ్ యూస్ చేస్తాము. ఫుడ్లో కలర్స్ కోసం మేము చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ని యూస్ చేస్తాం. ఇప్పుడు చిల్లీ తోటి కలర్ తీసుకోవడానికి కాశ్మీర్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాం. 10 times మోర్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా మేము ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వము. ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలన్నారు తీసుకుంటాము. బిర్యానీస్లో కలర్ రావడం కోసం షాఫ్రాన్ యూస్ చేస్తాము. ఇటువంటి యూనిక్ మెథడ్స్ని యూస్ చేసి ది బెస్ట్ అవుట్కమ్ మన ట్రావెలర్స్కి ఇవ్వాలి అన్నది మాత్రమే మా స్పెషల్ ఇంటెన్షన్. వీటన్నిటితో పాటుగా మమ్మల్ని స్పెషల్గా డ్రైవ్ చేస్తుంది మా ఎండి సార్ యొక్క ప్యాషన్. ఆయన క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రమే యూస్ చేయండి, లేకపోతే అడిషనల్ నాట్ అవైలబుల్ చేయండి అని చెప్పి మాకు చాలా క్లియర్గా చెప్తారు. సో వీటన్ని ఫుడ్ మీద ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా ప్యాషన్ ఆయనకున్న రిజల్ట్ ఎట్లా ఉంటుంది. ఎస్ మీరు చూస్తూనే ఉన్నారు రెస్టారెంట్ ఈ టైంలో ఎలా ఉందో. సో మీరు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఈ టైంలో వచ్చినా సరే ఇదే క్రౌడ్గా ఉంటుంది. మేము ఈ క్రౌడ్ కోసం మంచి ఒక స్పెషల్ వెయిటింగ్ లాంజ్ని కూడా ప్రిపేర్ చేస్తాం. ఒక 50 to 60 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవడానికి ఒక వెయిటింగ్ లాంజ్ని కూడా ప్రిపేర్ చేస్తాం. అంతమంది. సూపర్ అండి అరవింద్ గారు, చాలా మంచి విషయాలన్నీ తెలియజేశారు ఈ రెస్టారెంట్ గురించి. హైవే మీద ప్రయాణించే వాళ్ళకి చాలా యూస్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా. ఎస్ రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి రాజానగరంలో ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్లో అదిరిపోయే ఫుడ్. జనరల్గా ఇక్కడ సీజనల్ వారీగా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. అంటే శ్రావణ మాసం ఫెస్టివల్ అంటే ట్రెడిషనల్ ఫుడ్ అంటే పులిహోర, బూరెలు, లేకపోతే గారెలు, ఇట్లాంటి ఈ స్టైల్ ఫుడ్ అంటే మనకి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, అది కూడా పండగ వాతావరణం ఉంటుంది కదా, ఆ స్టైల్ ఫుడ్ ఉంటుంది. మనకి కొంచెం అంటే సీజన్స్ మారే కొద్దీ ఇప్పుడైతే మాత్రం ఈ ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్లో సీ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది అనమాట. సీ ఫుడ్లో చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ చాలా పెట్టడానికి అయితే చాలా పెడతా ఉన్నారు, కానీ అన్ని వద్దండి, ఏవో కొన్ని మచ్చుకి కొన్ని పెట్టండి చాలు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసి కొన్ని ఐటమ్స్ మాత్రం ఇక్కడ పెట్టించాను. అసలు మామూలు వెరైటీస్ లేవు అసలు వీళ్ళ దగ్గర. పీతల్లో ముఖ్యంగా చూసుకుంటే ఇది స్టఫ్డ్ క్రాబ్, మొత్తం క్రాబ్ మీట్ అంతా కూడా తీసి దీంట్లో మళ్ళీ ఈ షెల్లోనే పెట్టి మళ్ళీ నీట్గా దీన్ని కవర్ చేసి దీన్ని మనకి సర్వ్ చేస్తారనమాట. ఇది స్టఫ్డ్ క్రాబ్. అట్లాగే అదే పీతలతో చేసినటువంటి క్రాబ్ లాలీపాప్ చూసారా, చక్కగా అటు లాలీపాప్ లాగా చక్కగా ఉంది. మొత్తం క్రాబ్ గుజ్జు అంతా కూడా తీసి మంచి నీట్గా, అంటే పీత తినడానికి చాలామంది చాలా ఎక్కువ కష్టపడుతుంటారు, బట్ ఆ కష్టాన్ని మొత్తం వీళ్ళు కవరప్ చేస్తూ నీట్గా మనకి ఆ కష్టం లేకుండా మనకి నోటి దగ్గరికే అట్లాంటి డిఫరెంట్ ఫుడ్ అంతా తెప్పిస్తున్నారనమాట. ఇది బటర్ గార్లిక్ క్రాబ్. ఇందులో ఇది ఒక స్టార్టర్ ఐటమ్, ఇది కూడా చాలా స్పెషల్, గార్లిక్ జింజర్ క్రాబ్. ఇది నెక్స్ట్ పాంప్లెట్. ఈ పాంప్లెట్ అంటే చిన్న సందువ చేపలు, చిన్న సందువ ఇది. ఇది కూడా పాంప్లెటే, పెద్దది అది చిన్నది, అదొక స్టైల్, ఇదొక స్టైల్లో మంచి. ఇదైతే మాత్రం నీట్గా బనానా లీఫ్లో చక్కగా సర్వ్ చేశారు. తిందాం. ఫిష్ దమ్ బిర్యానీ. ఇది మనకి ఫిష్తో చేసినటువంటి దమ్ బిర్యానీ చాలా స్పెషల్. ఇక్కడ సిగ్నేచర్ ఐటమ్ ఫుడ్ పిరమిడ్లో ఈ కుక్కర్ పలావ్ అనమాట. కుక్కర్ పలావ్లో నాటుకోడి ఉంటుంది, మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఈ కుక్కర్ పలావ్ మాత్రం మస్ట్ ట్రై చేస్తారు ఎవరు వచ్చినా కూడా. స్టార్ట్ చేసి 1 year అయినప్పటికీ కూడా మీరు ఒకసారి బయట కార్లు పార్కింగ్ చూసినా, లేకపోతే పబ్లిక్ ఎంతమంది కస్టమర్స్ వచ్చారో చూసినా కూడా మీకు అర్థమవుతుంది ఫుడ్ పిరమిడ్ని జనం ఎంతగా ఇష్టపడుతున్నారు. అంటే హైవే మీద, అంటే ఇటు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఉంటుంది ఇది. రాజమండ్రి దాటంగానే రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ దాటంగానే, అంటే విజయవాడ నుంచి వైపు వస్తుంటే కనుక జిఎస్ఎల్ హాస్పిటల్ దాటిన తర్వాత ఫుడ్ పిరమిడ్ పెద్ద బోర్డు ఉంటుంది. ఒక రాజమహల్ లాగా, కోటలాగా ఉంటుంది. ఆ పక్కన వీళ్ళదే ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ పక్కన ఈ రెస్టారెంట్. రెస్టారెంట్కి ముందు మనం మాట్లాడుకోవాల్సింది, ఫుడ్ కంటే ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే యాంబియన్స్. సూపర్ సింప్లీ యాంబియన్స్ అనమాట. మనకి ఫ్యామిలీతో రాగానే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పార్కింగ్, హ్యూజ్ కార్ పార్కింగ్. ఎన్ని కార్లైనా ఉండవండి, మన కార్కంటూ ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది. అంత పెద్ద కార్ పార్కింగ్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆ కార్ పార్కింగ్ పెట్టగానే పిల్లలు ఆడుకోవడానికి బయట ప్లే ఏరియా ఉంది. చక్కగా పిల్లలు సరదాగా కాసేపు ఆ జర్నీలో అలసిపోయి ఉంటారు కదా, అక్కడ రిలాక్స్ అవ్వచ్చు.
వెంటనే వాష్రూమ్స్ వాష్రూమ్స్ అయితే మాత్రం సూపర్ హైజీన్ కండిషన్లో ఉంటాయి. అట్లాగే మొత్తం కాఫీ షాప్ ఉంది, స్పెషల్ కాఫీ షాపు. ఆ కాఫీ షాప్లో కూడా డిఫరెంట్ కాఫీస్ ఇట్లాంటి అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇక లోపలికి వస్తే లోపలంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఆ ఓపెన్ ఏరియాలో కావాలంటే కూర్చోచ్చు, లేదా పెద్ద ఫ్యామిలీస్ లేకపోతే పెద్దగా అంటే ఎక్కువ మంది ఉంటే కనుక మనకి స్పెషల్ క్యాబిన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. లేదా పైన మళ్ళీ వేరే ఒక ఫ్లోర్లో కూడా వీళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అక్కడ కూడా చాలా బాగా మొత్తం యాంబియన్స్ సీటింగ్ అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని తింటుంటే చాలా రిలాక్స్గా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. క్రాబ్ మీట్ సూప్ మంచి లుక్కే ఎమ్మీగా ఉంది. క్రాబ్ మీట్తో చేసిన సూప్ అటది. రొట్టెలు వేసుకుంటూ హ్యాపీగా తినచ్చు. అదిరింది. మంచి జర్నీ టైంలో అట్లాంటి మంచి సూప్ తాగితే గొంతులోకి అలా దిగుతుంటే వేడివేడిగా అదిరింది. క్రాబ్ లాలీపాప్, క్రాబ్ మీట్ అంతా తీసి చక్కగా ఇట్లా లాలీపాప్లా తయారు చేస్తారు. క్రాబ్ మీట్ అదిరింది. సీ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రం మంచి పండగ నడుస్తుందండి ఇప్పుడు ఫుడ్ పిరమిడ్లో. ఇది కూడా మీట్తోనే అంటే క్రాబ్ మీట్తోనే ఈ షెల్లో పెట్టి చేస్తారు. స్టఫ్డ్ క్రాబ్ చూసారా. ఇది కూడా చిన్న పీస్ ట్రై చేద్దాం. జింజర్ క్రాబ్. క్రాబ్తో ఇన్ని టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ చేయొచ్చా. దీని చుట్టూ అయితే ఒక రకమైన గ్రేవీ టైప్ వచ్చింది. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. నేను ఇప్పటివరకు తిన్నాయన్నీ పీతలే, బట్ ఒక్కొక్కటి ఒక టేస్ట్. లాలీపాప్ ఒక టేస్ట్ ఉంది, స్టఫ్డ్ క్రాబ్ ఒక రకమైన ఫ్లేవర్ ఉంది, ఇది ఒక ఫ్లేవర్ ఉంది, గార్లిక్ జింజర్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. సందువ, చిన్న సందువ. జనరల్గా స్పూన్స్తో తింటారు, మనం అంతా హ్యాండ్ యూస్ చేస్తున్నాం, బట్ బాగుంటుంది. బాబా ఒకదాన్ని మించింది ఒకటి, ఏది తగ్గట్లా. ఫిష్ దమ్ బిర్యానీ. ఫిష్ దమ్ బిర్యానీ అయితే మాత్రం ఇక్కడే తింటున్నాను నేను. అంటే విన్నాను కానీ గతంలో, బట్ తినలేదు, ఇప్పుడు తింటున్నా. గోదావరి జిల్లాలో దొరికే సీ ఫుడ్కి, అంటే గోదావరి జిల్లాలో అటు గోదావరి ఫుడ్ కావచ్చు, అది గోదావరి సీ ఫుడ్ కావచ్చు, అంటే చేపలు రొయ్యలు కావచ్చు, లేకపోతే మాకు ఇక్కడ కాకినాడ దగ్గరే, కాకినాడ నుంచి తెప్పిస్తారట. పోర్టు అంటే కాకినాడ పోర్టు, సముద్రంలో ఉండే ఆ సీ ఫుడ్ అయినా కానీ భలే టేస్ట్ ఉంటాయి అసలు. ఫుడ్ అయితే మాత్రం బేవచ్చగా నచ్చింది. ఇంకా ఇప్పటికే హెవీ అయింది, బట్ కుక్కర్ పలావ్ మాత్రం మస్ట్ ట్రై అండి. ఎందుకంటే కుక్కర్ పలావ్ ఇక్కడ అందరూ ట్రై చేస్తున్నారు, నేను కూడా మళ్ళీ వచ్చినప్పుడు తింటాను. ఇప్పుడైతే మాత్రం హెవీ అయింది. సో ఓవరాల్గా అటు యాంబియన్స్ పరంగాను, ఎమ్యూనిటీస్ పరంగాను, ఫుడ్ పరంగాను ఫుడ్ పిరమిడ్ ఈజ్ ద బెస్ట్ రెస్టారెంట్. ఆ మాట నేను చెప్పడం కాదు, చాలాసార్లు ఫుడ్ పిరమిడ్కి వచ్చిన అవార్డ్సే చెప్తున్నాను అనమాట. ఇది రాజమండ్రికి దగ్గరలో రాజానగరం హైవే మీద, నేషనల్ హైవే 16 మీద ఉన్నటువంటి ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.